వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో కులగణన అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి బిల్లు అయితే ఆమోదం చెందింది. దానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వము చేస్తున్న పనులకు కానీ అదేవిధంగా కులగణనకు సంబంధించి ఏదైతే తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకుని దానికి సంబంధించి ఏమనుకుంటున్నారు ప్రజలు మనతో మాట్లాడేందుకు సిపిఎం నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వము ఎస్సీ కులగణన కానీ అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ల అంశాన్ని కానీ కులగణనకు సంబంధించి కానీ బీసీ రిజర్వేషన్ల అంశానిపైన కానీ అసెంబ్లీలో తీర్మానం అయితే చేసింది. దానిపైన మీరేమంటారు? ఈరోజు అనేక సంవత్సరాలుగా ప్రజల్లో ఉన్నటువంటి కోరిక ఏదైతే డిమాండ్ ఉన్నదో దశాబ్దాలుగా ఎస్సీ రిజర్వేషన్ల కోసం ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి, ఆందోళన జరుగుతూ ఉన్నాయి. అనేక ప్రభుత్వాలు హామీలు ఇచ్చి అమలు జరుపుతామని చెప్పినప్పటికీ అది పెండింగ్లో పడుతూ వచ్చింది. సుప్రీంకోర్టు ఆయా రాష్ట్రాల పరిధిలో నిర్ణయం చేయాలని ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో జరిపినటువంటి కులగణనలో భాగంగా ఎస్సీ రిజర్వేషన్లని 3 గ్రూపులుగా విభజించి అమలు జరపటానికి నిర్ణయించటం ఒక మంచి పరిణామం. అయితే ఈ పరిణామాన్ని సిపిఎం పార్టీగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. అయితే ఇప్పటికే ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో అమలు జరపాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. అట్లాగే అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉన్నది. నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం దీనికి ముందడుగు వేసేటువంటి పరిస్థితి కనబడతలేదు. ఇది ఆయా రాష్ట్రాల పరిధిలో వదిలేయటం అంటే ప్రజలు మళ్ళీ వాటి కోసం వీధుల్లోకి రావాలా, పోరాటాలు చేయాలనేటువంటి ఒక ఆలోచన చేయటం ఇది సరైంది కాదు. ఇప్పటికైనా బీజేపీ దీని మీద దృష్టి పెట్టాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పార్లమెంట్లో దీనిపైన చట్టం చేయాలా, ఆ పార్లమెంట్లో చట్టం చేస్తే తప్ప ఆయా రాష్ట్రాలు అమలు జరిపేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఈరోజు బీసీ జనాభా లెక్కలు తీయాలని అనేక సంవత్సరాలుగా ఈరోజు ప్రజలు వెనుకబడిన తరగతుల వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీని ఫలితంగా అనేక మంది అర్హులైనటువంటి బీసీలు ప్రభుత్వం అందించేటువంటి ఫలాల్ని కానీ ఉపాధిలో రిజర్వేషన్లు కానీ రాజకీయ రంగంలో రిజర్వేషన్లు కానీ పొందలేకపోతూ ఉన్నారు. ఈ జనాభాలో 100కి 50-60% మంది ఉన్నటువంటి బీసీలు వెనక్కి నెట్టివేయబడతా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనగణన చేసిర్రు. సరే, దీంట్లో ఏమైనా తప్పులో ఒప్పులో ఉంటే సరి చేసుకోవచ్చు. కానీ ఈ దేశంలో మొదటి ప్రయత్నంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం జనగణన కులగణన చేయటం సిపిఎం పార్టీ ఆహ్వానిస్తూ ఉన్నది. దీంట్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే సవరించుకోవాలని కోరుతూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు దీన్ని బేస్ చేసుకొనైనా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు జనాభా లెక్కలు తీయాలని నిర్ణయం చేస్తూ ఉన్నది. కాబట్టి ఈ జనాభా లెక్కలు తీసే సందర్భంలోనైనా బీసీ జనగణన చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీజేపీ మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి తప్ప చేతలు గడపలు దాటేటువంటి పరిస్థితి లేదు. అనేక మంది వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు ఏ రకమైనటువంటి ప్రయోజనాలు పొందకుండా అగ్రవర్ణాల చేతుల్లో నలిగిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆయా రాష్ట్రాల్లో దీని డిమాండ్ ఎక్కువ ఉన్నప్పటికీ కేంద్రం దీని మీద ముందడుగు వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దేశవ్యాప్తంగా ఇది చేయాలని మేము కోరుతాం. అయితే ముఖ్యంగా చెప్పండి, ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి నాకు ఈ కులగణన చేయడం అదేవిధంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించడం నా మార్కుగా ఉండబోతుంది, నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను, ఎందుకంటే ఏ రాష్ట్రంలో చేయని పని తెలంగాణ రాష్ట్రంలో చేసిన దానిపైన మీరేమంటారు? ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనిని సిపిఎం పార్టీగా మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం, స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఇది కేవలం చర్చల వరకు పరిమితం కావద్దు, మాటల వరకు పరిమితం కావద్దు, అమలు జరపడానికి పూనుకోవాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి కేంద్రం కూడా సహకరించాలా, పార్లమెంట్లో ఈ చట్టాన్ని ఆమోదించాలా. ఈ రాష్ట్ర పరిధిలో ఈ బీసీ కులగణన ప్రకారం రిజర్వేషన్ల అమలుకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తేనే ఈ రాష్ట్రం అమలు జరిపేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే ఏ పార్టీకి ఆ పార్టీ తప్పించుకునేటువంటి ప్రమాదం ఉన్నది. అందువలన ముఖ్యమంత్రి ఒకవేళ నిజంగా చిత్తశుద్ధిగా ప్రవేశపెట్టినప్పటికీ పార్లమెంట్లో దీన్ని చట్టం చేయకపోతే, పార్లమెంట్లో దీన్ని ఆమోదించకపోతే ఇది మళ్ళీ మూలన పడేటువంటి ప్రమాదం ఉన్నది. అందువలన కేంద్రమే దీని మీద దృష్టి పెట్టి చట్టం చేయాలని మేము కోరుతా ఉన్నాం.
మొత్తానికి చూసుకోవచ్చు ఏదైతే నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ రిజర్వేషన్ల అంశం కానీ అదేవిధంగా బీసీ కులగణనకు సంబంధించి రిజర్వేషన్ల ప్రాతిపదికన ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆ బిల్లుకు సంబంధించి నేను నా మార్కుగా ఉండబోతుంది నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఈ బిల్లును పార్లమెంట్ పంపుతాం, పార్లమెంటు ఆమోదం తెలిపితే దీని రిజర్వేషన్లు అమలు అవుతాయని చెప్తున్నారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము కేంద్రం చిత్తశుద్ధి పెట్టి పార్లమెంట్లో ఈ బిల్లుకు చట్టం తెస్తే తప్ప రాష్ట్రంలో రిజర్వేషన్లు అమలు అవుతాయని చెప్పి సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.